ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో మనం డిస్కస్ చేసాం కండక్టింగ్ స్పియర్, నాన్ కండక్టింగ్ స్పియర్, కండక్టింగ్ సిలిండర్, నాన్ కండక్టింగ్ సిలిండర్. అలాగే ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ డ్యూ టు ఏ స్టేట్ కండక్టర్, ఒక స్టేట్ కండక్టర్ రిలేట్ చేస్తూ మనం అక్కడ డిఫరెంట్ కేసెస్లో స్టడీ చేసి ఉంటాం. లైక్ ఏదైనా సిలిండర్ కానీ స్పియర్ కానీ తీసుకుంటే కండక్టింగ్ స్పియర్ అంటే యూజువల్లీ ఛార్జ్ సర్ఫేస్ మీద ఆక్యుపై అవుతుంది, ఇన్సైడ్ ఎలాంటి ఛార్జ్ ఉండదని చెప్తూ ఎనీ పీ పాయింట్ నుంచి కంపేర్ చేస్తూ సెంటర్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వస్తే డిఫరెంట్ రిలేషన్స్ వచ్చినాయి. మన గ్రాఫ్స్ గుర్తుపెట్టుకోమని చెప్పిన వెరీ ఇంపార్టెంట్ గ్రాఫ్స్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్సెస్ డిస్టెన్స్ గ్రాఫ్స్. డైరెక్ట్ గ్రాఫ్ మోడల్స్ ఇస్తారని డిస్కస్ చేసినాం. అదే టాపిక్ రిలేటెడ్గా ప్రతి దగ్గర పీ పాయింట్ నుంచి స్లోలీ టువర్డ్స్ ద రేడియస్ ఆఫ్ ఎర్త్ ఆర్ ఇన్సైడ్ ద సాలిడ్ స్పియర్ ఆర్ కండక్టింగ్ స్పియర్ రిలేట్ చేస్తూ స్టడీ చేస్తాం. సేమ్ టాపిక్ ఇక్కడ కూడా magnetic field should be varies by taking off any conducting wire, for example like kind of conducting wire ఉంది అనుకోండి. సో డెఫినెట్గా మనం ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కంపారిజన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నుంచి ఒక ఆర్ డిస్టెన్స్లో ఉన్నాం, దిస్ ఈజ్ క్యాపిటల్ ఆర్ రేడియస్ ఆఫ్ ది సిలిండర్. వైర్ అంటే సిలిండరే కదా, సో సిలిండర్ యొక్క రేడియస్ని రిలేట్ చేస్తూ మనం స్టడీ చేస్తాం. అంటే మనకి ఎగ్జాక్ట్గా డిఫరెన్స్ ఎలా వస్తుందో తెలియదు కాబట్టి దాని యొక్క సర్ఫేస్ ఏరియాని ఇలా కంపారిజన్ చేస్తున్నా. ఈ సర్ఫేస్ ఏరియాని ఇక్కడ తీసుకుంటున్నాం. లెట్ కన్సిడర్ దిస్ ఈజ్ క్యాపిటల్ ఆర్ రేడియస్ ఆఫ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్, రేడియస్ ఆఫ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్. వి నో కండక్టర్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ యొక్క మోషన్స్ వల్లనే మనకి కరెంట్ అనేది డెవలప్ అవుతుంది. దేర్ ఫోర్ కరెంట్ మోషన్లో ఉందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా వస్తుంది కదా. మూవింగ్ చార్జెస్ విల్ డెవలప్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వేరీ అవుతుందని చూద్దాం. అకార్డింగ్ టు ఆంపియర్ సర్క్యూటర్ లా we know integration of B dot dl is equals to mu naught into I. I should be enclosed. So I should any particular dl elements లో తీసుకున్నప్పుడు I వాల్యూ అనేది కరెక్ట్గా మనకి క్లోజ్డ్ సర్ఫేస్లోనే ఉండాలని చెప్తాం. సో అది మనం అవుట్ సైడ్ని రిలేట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేసే పాయింట్ ఎక్కడ తీసుకుందాం, ఇక్కడ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీ పాయింట్ దగ్గర ఆర్ డిస్టెన్స్లో ఉందనుకోండి. సో ఆ డిస్టెన్స్లో అంటే యూజువల్గా మనకు ఫార్ములా రిలేట్ చేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది. బికాజ్ ఇక్కడ పీ పాయింట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, వీఆర్ ఇమాజినింగ్ లైక్ వన్ డిఎల్ ఎలిమెంట్, ఒక డిఎల్ ఎలిమెంట్ దగ్గర అబ్జర్వ్ చేస్తున్నాం, ఇంకొక పీ పాయింట్ డిఎల్ ఎలిమెంట్, అట్లా ప్రతి ఎలిమెంట్స్ని మనం కంపేర్ చేస్తూ సాల్వ్ చేస్తున్నాం. అంటే ఇన్సైడ్లోనే ఉందా వైర్ ఇన్సైడ్లోనే ఉందా మనం ఇమాజిన్ చేసిన డిఎల్ ఎలిమెంట్కి. సో ఇన్సైడ్లోనే ఉంది, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి. దేర్ ఫోర్ ప్రతి డిఎల్ ఎలిమెంట్ అనేది సర్కిల్ మోషన్లో రివాల్వ్ అవుతుందంటే కరెంట్ని రిలేట్ చేస్తే ఆంపియర్ సర్క్యూట్గా ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ అదే ఈ ప్రాసెస్లో మనం లోపల ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, అవుట్ సైడ్ ఉన్నప్పుడు ఒకటి చెప్తా. ఫస్ట్ అవుట్ సైడ్లో ఉన్నాం, ఓకే. అవుట్ సైడ్లో రిలేట్ చేసినప్పుడు ఐ ఎన్క్లోజ్ అయిపోతుంది. అంటే ఇందులో మనం అనుకుంటున్నాం కాబట్టి లెట్ కన్సిడర్ ఐ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ వైర్. సో ఐ కరెంట్ ఫ్లో అవుతుందంటే ఐ కరెంట్ రిలేట్ చేస్తూ కంపారిజన్ చేస్తాం. లైక్ బీ కామన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు mu naught into I will travel in the wire. సో ఇప్పుడు మనం డిఎల్ని ఎలా కంపేర్ చేస్తామంటే దట్ కంపారిజన్ ఆఫ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది ఇమాజినరీ లూప్ వాట్ వీఆర్ టేకింగ్ లైక్ డిఎల్ ఎలిమెంట్స్. సో ఎవ్రీ టైమ్ వీఆర్ టేకింగ్ డిఎల్ కంప్లీట్ లూప్, ఇట్ బికమ్స్ లైక్ డిఎల్ becomes like 2 pi r circumference of the circle, that is 2 pi. We are taking that r is a radius of the circumference of imaginary loop like Gauss loop lekka తీసుకుంటున్నాం. That is equals to mu naught into I. Therefore B is equals to how much magnetic field induction developed by the state carrying conductor. B is equals to mu naught into I by 2 pi r. In this relation we can confirm that B is inversely proportional to R. If I current is constant, same relations మనం ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో నేర్చుకుంటాం. సిలిండర్కి, నాన్ కండక్టింగ్కి, కండక్టింగ్కి చాలా టైప్స్ ఉంటాయి. అవన్నీ గ్రాఫ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా గ్రాఫ్ రిలేటెడ్ మీకు క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. గ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్ మొన్న వీకెండ్లో కూడా వచ్చినాయి చూడండి. సో మనకి ఇప్పుడు కన్ఫర్మ్ చేయొచ్చు, ఒకవేళ అవుట్ సైడ్లో ఉన్నప్పుడు అంటే నాట్ ఇన్ ఇన్సైడ్ ఆఫ్ ది రాడ్, అవుట్ సైడ్లో ఉన్నప్పుడు కంపారిజన్ చేస్తే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ అవుతుంది. అండ్ ద సేమ్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం నాన్ కండక్టింగ్ స్పియర్కి అబ్జర్వ్ చేసినప్పుడు, సో ఇప్పుడు అక్కడ ఉన్న ఇమాజినేషన్ సిచ్యువేషన్ ఏంటంటే నాన్ కండక్టింగ్ స్పియర్ ఇమాజినేషన్ అనుకోండి. ఎందుకంటే ఇన్సైడ్ ఛార్జ్ ఉంటుంది నాన్ కండక్టింగ్కి, కండక్టింగ్కి అవుట్ సైడ్ ఛార్జ్ ఉంటుంది. ఛార్జ్ ఈజ్ సరౌండ్ మొత్తం ఛార్జ్ ఆక్యుపై అవుతుంది. బట్ నాన్ కండక్టింగ్ ఏంటంటే ఇన్సైడ్లో ఛార్జ్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం పీ నుంచి రిలేట్ చేస్తే సేమ్ రిలేషన్ ఆఫ్ గ్రాఫ్ ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఐ థింక్
మేబీ స్క్వేర్లో ఉండొచ్చేమో, ఎగ్జాక్ట్ నాకు రిలేషన్ లేదు. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్లో ఉంటుంది లేదా ఆర్ స్క్వేర్లో, ఆర్ స్క్వేర్ ఉంటుంది, క్లియర్, పొటెన్షియల్ ఆర్ ఉంటుంది. ఓకే, అండ్ ఇన్సైడ్కి వస్తున్నప్పుడు, ఎగ్జాక్ట్ ఇన్సైడ్కి వస్తున్నప్పుడు మనం ఇక్కడ ఒక దగ్గర దట్ ఆర్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ లేదా లెస్ దెన్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ కండిషన్స్ తీసుకొని చేస్తాం. అంటే పీ పాయింట్ని స్లోలీ మూవింగ్ టువర్డ్స్ రాడ్ లేదా స్పియర్, అండ్ రాడ్ దగ్గరికి వచ్చినాక సర్ఫేస్ దగ్గరకు వస్తాం, దట్ స్మాల్ ఆర్ బికమ్స్ క్యాపిటల్ ఆర్ అవుతుంది, అండ్ మళ్ళీ ఇన్సైడ్కి వెళ్తాం. దేర్ ఫోర్ మనకు డిఫరెంట్గా ఫీల్డ్స్ అనేటివి వేరీ అవుతాయి, ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ కూడా అలాగే అబ్జర్వ్ చేద్దాం. బట్ అవుట్ సైడ్ క్లియర్ చేసాం, అంటే ఫస్ట్ సిచ్యువేషన్ లెట్ కన్సిడర్ అవుట్ సైడ్. అండ్ వాట్ అబౌట్ సర్ఫేస్? ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫేస్ దగ్గరికి వచ్చినాం అనుకోండి, ఎట్ సర్ఫేస్ ఏమవుతుందో చెప్పండి, దట్ స్మాల్ ఆర్ బికమ్స్ క్యాపిటల్ ఆర్ రేడియస్ ఆఫ్ ది వైర్ అంతే. అంటే అక్కడ కూడా సేమ్ రిలేషనే, దట్ బి ఈజ్ ఈక్వల్స్ టు μ0 ఇంటూ I బై 2πr. దేర్ ఫోర్ బి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. అంటే అవుట్ సైడ్లో ఉన్నా ఓకే, మనకి ఇన్వర్స్లీలో ఉన్నాం. బట్ వాట్ అబౌట్ వెన్ ద పీ పాయింట్ ఈజ్ నాట్ ఎట్ సర్ఫేస్, వీఆర్ ఎంటర్ ఇన్ టు ద స్పియర్ లేదా రాడ్, సిలిండర్ రాడ్ తీసుకుంటున్నాం. అంటే ఇక్కడెక్కడో ఉన్నాం, పీ పాయింట్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు స్మాల్ ఆర్ ఫ్యాక్టర్ని రిలేట్ చేస్తే ఏమవుతుంది, అట్ ఇన్సైడ్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ఇన్సైడ్ ఆఫ్ ది వైర్. సో దట్ ఇన్సైడ్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ ఆర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్. అంటే క్యాపిటల్ ఆర్ చాలా పెద్ద ఉంది, మనం ఇన్సైడ్ నాట్ ఎట్ సెంటర్, ఇన్సైడ్లో ఉన్నాం. ఇన్సైడ్లో ఉన్నప్పుడు వేరియేషన్ ఆఫ్ ఫీల్డ్ కంపారిజన్ చేస్తాం. అప్పుడు నీకు సేమ్ ఆంపియర్ సర్క్యూటర్లా యూజ్ చేస్తే లైక్ B dot dl ఈజ్ ఈక్వల్స్ టు μ0 ఇంటూ I. సో వి నో దట్ ఎవ్రీ కండక్టింగ్ వైర్ విల్ క్యారీ సేమ్ కరెంట్ I. బట్ ఎప్పుడైతే ఇన్సైడ్కి వచ్చినాం అనుకోండి, కరెంట్ ఎప్పుడైనా రాడ్ యూనిక్ అన్సిమెట్రికల్ షేప్లో ఉన్నా సరే కరెంట్ ఎప్పుడు కాన్స్టెంటే, కరెంట్ ఎప్పుడు చేంజ్ కాదు. బట్ ఎవరు చేంజ్ అవ్వచ్చు, బై చేంజింగ్ ఆఫ్ దేర్ ఏరియా కరెంట్ డెన్సిటీ చేంజ్ అవుతుంది. సో ఇన్సైడ్లో వచ్చినప్పుడు ఈ పీ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎలా ఉన్నాయో తెలియదు నీకు. అంటే ఈ ఇమాజినరీ సర్ఫేస్ని ఇమాజిన్ చేసుకుంటున్నాం కదా డిఎల్ ఎలిమెంట్లో. సో ఈ డిఎల్ ఎలిమెంట్ ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఈ సర్ఫేస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ కన్సిస్ట్ అయినాయో నీకు తెలియదు. అప్పుడు మనం కరెంట్ని కంపారిజన్ చేసుకోవద్దు. కరెంట్ డెన్సిటీని కంపేర్ చేస్తే వీ కెన్ కంపేర్ దట్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ట్రావెల్ బై యూనిట్ ఏరియా, అదేనా కరెంట్ డెన్సిటీ. J ఈజ్ ఈక్వల్స్ టు I బై A అని రాస్తాం. సో అదే ఇక్కడ మనం కంపారిజన్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ ద కరెంట్ డెన్సిటీ J ఈజ్ ఈక్వల్స్ టు I బై A, దేర్ ఫోర్ I ఈజ్ ఈక్వల్స్ టు J ఇంటూ A. దేర్ ఫోర్ మనం కంపారిజన్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ B dot dl ఈజ్ ఈక్వల్స్ టు μ0 ఇంటూ I ఈజ్ నథింగ్ బట్ J current density into area. Area is nothing but we are writing pi r square. Pi r square అంటే ఎందుకు తీసుకుంటున్నాం, బట్ ఎంటైర్ రాడ్లో ఆ సర్ఫేస్ మీద మనకు ఆక్యుపై అయిన కరెంట్ ఎలక్ట్రాన్స్, అదే కరెంట్ డెన్సిటీ. ఓకే, బట్ వాట్ ఈస్ డిఎల్ అగైన్ మనకి ఫీల్డ్ స్ట్రెంత్ కావాలి. వాట్ ఈస్ డిఎల్ అంటే మనం ఇమాజిన్ చేసుకున్న పీ పాయింట్ ఎక్కడ ఉన్నాం, ఒక స్మాల్ ఆర్ రేడియస్లో ఉన్నాం. ఈ స్మాల్ ఆర్ రేడియస్లో ఇమాజిన్ చేసిన డిఎల్ఎన్ యొక్క సర్కంఫరెన్స్ వాల్యూస్ కన్సిడర్ చేస్తాం. అంటే మనం ఏం రాసుకోవాలి, ఇక్కడ ఓన్లీ 2πr వాల్యూ మాత్రమే రాసుకోవాలి, దట్ pi r square. దేర్ ఫోర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ ఈజ్ బికమ్ 2π స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు μ0 ఇంటూ J ఇంటూ pi r square. సో పై గెట్ క్యాన్సిల్ అండ్ నెక్స్ట్ రిలేషన్ బి కావాలి నీకు, బి రిలేషన్ సాల్వ్ చేస్తున్నాం. దేర్ ఫోర్ μ0 ఇంటూ J ఇంటూ r స్క్వేర్ బై 2r. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఆర్ రేడియస్ అనేది ఈ పాయింట్ దగ్గరనే కంపారిజన్ చేస్తే, ఆర్ రేడియస్ ఈ పాయింట్ దగ్గర కంపేర్ చేస్తే ఏమవుతుంది అండి, దట్ బి ఈజ్ ఈక్వల్స్ టు వెన్ క్యాపిటల్ ఆర్ బికమ్ స్మాల్ ఆర్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్, దట్ బి ఈజ్ ఈక్వల్స్ టు μ0 ఇంటూ J ఇంటూ లైక్ స్మాల్ ఆర్ స్క్వేర్ బై 2r. So r get cancelled, therefore b is directly proportional to r. By these relations మనం కన్ఫర్మ్ చేస్తాం ఫీల్డ్ ఎలా వేరీ అవుతుంది అనేది, అంటే గ్రాఫ్ని రిలేట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్సెస్ డిస్టెన్స్ గ్రాఫ్ తీసుకుని ఉంటాం. ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వర్సెస్ డిస్టెన్స్ గ్రాఫ్, b వర్సెస్ r గ్రాఫ్. సో నౌ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వర్సెస్ r. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎట్ ద సెంటర్ వచ్చామంటే కన్ఫర్మ్ చేయొచ్చు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అయిపోతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఆర్ ఈజ్ గోయింగ్ టు బి 0 అంటే మనం అబ్జర్వ్ చేసే పాయింట్, స్మాల్ ఆర్ అంటే మనం అబ్జర్వ్ చేసే డిస్టెన్స్, క్యాపిటల్ ఆర్ అంటే మనం తీసుకున్న రాడ్ యొక్క సర్ఫేస్ ఏరియా రేడియస్. సో స్మాల్ ఆర్ అనేది స్లోలీ మూవింగ్ టువార్డ్స్ ద రాడ్ ఇన్సైడ్ సెంటర్కి వెళ్ళిపోయినాం, దట్ స్మాల్ ఆర్ బికమ్ 0. వెన్ స్మాల్ ఆర్ బికమ్ 0 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0. ఎక్కడి వరకు ప్రపోర్షనాలిటీ డైరెక్ట్లీ వస్తుంది అంటే ఇట్ సర్ఫేస్ వరకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ వస్తుంది. When you crossed that directly proportional values inversely, which means we have crossed that surface area క్రాస్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాం, అంటే అవుట్ సైడ్కి వస్తున్నాం. సో ఇప్పుడు ఫీల్డ్ తీసుకొని సెంటర్ నుంచి స్టార్ట్ అవుతున్నాం, ఓకేనా, సెంటర్ ఆఫ్ రాడ్ నుంచి. ప్రపోర్షనాలిటీ ఎలా ఉంది,
డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గ్రాఫ్ ఎప్పుడు మనకి లీనియర్ వస్తుంది. దట్ మీన్స్ ఇది ఇన్సైడ్ గ్రాఫ్, దట్ బి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్, ఇన్సైడ్లో ఉన్నాం. అండ్ అవుట్ సైడ్ వచ్చినప్పుడు మనకి రిలేషన్ ఎలా కనిపిస్తుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, బి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. చూసారు ఎట్లాంటి గ్రాఫ్ ఎప్పుడైనా ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో, పొటెన్షియల్లో కూడా చూసాం. ఓకే, ఈ గ్రాఫ్ను రిలేట్ చేస్తూ మనం కంపేర్ చేస్తాం. వీ కెన్ కన్ఫర్మ్ దట్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్, వీ హ్యావ్ ఎ మ్యాక్సిమం ఫీల్డ్ ఈజ్ డెవలప్డ్ ఎట్ సర్ఫేస్ ఆఫ్ ది రాడ్. అంటే మనం తీసుకున్న వైర్లో ఆ సర్ఫేస్ మీద ఎంత మ్యాక్సిమం ఫీల్డ్ ఎక్కడ డెవలప్ అవుతుందంటే స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్ దగ్గర. ఇక్కడికి వెళ్ళామనుకోండి, ఈ సర్ఫేస్ అవుట్ నుంచి మనం బయటికి వెళ్ళడం, ఫీల్డ్ ఇంటెన్సిటీ డిక్రీజ్ అవ్వడం. ఒకవేళ ఇంకా లోపలికి వెళ్తున్నాం అనుకోండి, ఫీల్డ్ కంటిన్యూగా డిక్రీజ్ అవ్వడం. మ్యాక్సిమం పాయింట్ ఎక్కడ వస్తుంది, సర్ఫేస్ మీద మాత్రం వస్తుంది. అదే కదా స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్, మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. దీన్ని కంపారిజన్ చేస్తాం. అండ్ ద సేమ్ అప్లికేషన్ ఇంకో దానికి కూడా ఉంటుంది, హాలో సిలిండర్. అంటే ఇన్సైడ్లో మనకి రాడ్ ఉంది, వైర్ ఉంది, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, బట్ హాలో ఉండొచ్చు పైప్, సింపుల్గా ఒక పైప్. ఆ పైప్ని తీసుకోండి, పైప్ మనకి లోపల ఎలాంటి మ్యాటర్ ఉండదు, ఎలక్ట్రాన్స్ కూడా ఉండవు. అలాంటప్పుడు ఫీల్డ్ ఏమవుతుందనే చూద్దాం, ఇది నోట్ చేయండి.